శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 25వ అధ్యాయము. 1914లో బాబా ఇచ్చిన దీక్షాకాలం ముగిక ముందే బాబాకు చెప్పకుండా వెళ్ళిపోయిన ఉపాసన శాస్త్రి నాగపూరు సింధే అచ్చటి నుంచి కరగపూర్కు వెళ్ళాను. ఆ తరువాత ఒక పంచముని ఇంట్లో నివాసం ఏర్పరచుకుని కొంతకాలం ఉండి బాబా అనుగ్రహం వల్ల షిరిడిలోనున్న కాలంలోనే అనేక సిద్ధశక్తులు వీరికి వశమయ్యను. వీరు 15 నెలల పాటు బయట సంచరించి 1915లో తిరిగి షిరిడికి రాగా బాబా వీరికి దగ్గర గల సాకోరి అనే గ్రామంలో ఆశ్రమను ఏర్పరచుకుని ఉండమని సూచన చేయగా వారు అట్లే చేసిరి. ఆర్తులు ఆర్ధార్థులు రోగులు వేలకు వేలు ఉపాసని బాబాను సేవించి స్వస్థతను పొందిరి. అనేక మంది భక్తులకు గురుతుల్యుడైన ఉపాసని బాబా తన 72వ ఏట 1942లో సమాధి చెందిరి. షిరిడీకి 5 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆశ్రమాన్ని షిరిడీకి పోవు యాత్రికులు సందర్శించవచ్చును. కర్మలు ముఖ్యము. ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్ళేవాడు. బాబా మహిమలు పెరుగుకొద్దీ భిక్ష వేయి వారిలో శ్రద్ధ పెరిగి బాబా వచ్చే సమయంలో భిక్షతో సిద్ధముగా ఉండేవారు. ఒకరోజు సావిత్రిబాయి అను ఇల్లాలు వంట చేయటం ఆలస్యం కాగా బాబా వచ్చునని తొందరపడుతున్నది. ఇంట్లో గల ముసలి మామగారు కూడా భోజనానికి ఆలస్యమవుడిచే ఆకలితో అలమటించున్నాడు. బాబా భిక్షకు వచ్చిన ఆదుర్దలో ఆమె త్వరగా వంటను ముగించినది. రొట్టెలు కూర పూర్తయినవి. వాటిని పల్లెంలో బాబా కొరకు సిద్ధంగా ఉంచుకొనను. బాబా భిక్ష పాత్రలో వాడిని ఇంటికి రానే వచ్చును. గమనించిన సావిత్రిబాయి బాబాను 2 క్షణములు మాత్రమే ఉండమని చెప్పాను. ఇంతలో మామగారు ఆకలితో కోడల్ని కేకవేసను. ఆమె బాబాకి భిక్ష వేయుచున్నానని భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరను బాబాకు వేయుటకు బయటకు వచ్చును. ఆమెతో బాబా ఇట్లనెను, అమ్మా, నీవు మునుముందుగా నీ మామకు ఆహారం ఇవ్వవలను. ఎందుకని అడిగదవా? నీ మామకు ఆహారం ఇచ్చుట నీ కర్తవ్యం. నాకు భిక్ష వేయుట సత్కర్మ కన్నా కర్తవ్యము నిర్వహించుటకే ప్రాధాన్యము ఇవ్వలను. సకాలంలో నీ మామకు భోజనం పెట్టుట నీ ధర్మము. దాన్ని మొట్టమొదటిగా నీవు నిర్వహించవలను. ఆ తరువాతనే నాకు భిక్ష అని చెప్పాను. అందుకు ఆమె, మీరు సాక్షాత్తు దైవ స్వరూపులు, మేము ముందు సంతృప్తిపరిచే నా ఆశయమని చెప్పను. ఆమెతో తిరిగి బాబా ఇట్లనెను, కర్మలు మిక్కిలి శక్తివంతమైన ఆయుధాలు లాంటివి తల్లి. భగవంతుడు నీ మామగారిని నీ దగ్గరికి ఉంచి ఆయనకు సేవ చేయి బాధ్యత నీకు అప్పగించాడు. అలాంటి దైవమే నీ ఇంట ముంగిట నిలిచిన నీ కర్తవ్యానికే నీవు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదే కర్మ సిద్ధాంతం. భగవంతుడు మనకిచ్చిన కర్మలను మనం సక్రమమైన రీతిలో నిర్వహించవలను. చేయవలసిన పనిని సరైన విధంగా చేయనచో అది తప్పు అవుతుంది. నన్ను విశ్వసించిన నీ చేత తప్పు చేయించడం నాకు ధర్మం కాదు కదా. నా సమక్షమున ముందు నీ మామకు సంతృప్తిగా భోజనం పెట్టు. అంతవరకు నేను ఇక్కడే కూర్చుని ఆ తర్వాత ప్రేమపూరితమైన నీ భిక్షను స్వీకరించి వెళ్తానని చెప్పాను. ఆమె అదేవిధంగా మామగారికి భోజనం పెట్టిన తరువాతే బాబాకు భిక్ష ఇచ్చాను. ఆనాటి నుంచి బాబా భిక్షకు వచ్చుటకు ముందుగానే సావిత్రిబాయి మామగారికి సంతృప్తికరంగా భోజనం పెట్టను. బాబా సంస్కృత జ్ఞానం. సాయిబాబా ఒక ఉచిత దైవం. అలాంటి విచిత్ర దైవాన్ని తన గడ్డపై నిలుపుకున్న షిరిడి ఒక పుణ్య ప్రదేశం. ఆ గ్రామ ప్రజలు ధన్యులు. బాబా కాలి కింద పడి నలిగిన గడ్డిపోచ బతుకు కూడా ధన్యమే. బాబా వలన షిరిడి ప్రాముఖ్యం పొందెను. అలాంటి సాయిపాదముల చెంత సర్వశక్తులు ఆశ్రయించి ఉండెను. షిరిడీకి వచ్చిన భక్తులు బాబాకు పాదసేవ చేసేవారు. ఒకరోజు నానా చందోద్కర్ ఏకాంతంగా బాబా పాదాలు నొచ్చుచు ఏదో సంస్కృత శ్లోకంను చర్చించుచుండెను. బాబా ఏం చదువుతున్నావని ప్రశ్నించెను. అది సంస్కృత శ్లోకమని మీకు తెలియదులే బాబా అని చందోద్కర్ సమాధానం చెప్పను. తెలియనిచో తెలుసుకున్నదని శ్లోకమును పైకి చదవమని బాబా చెప్పను. అప్పుడు నాన్న తాను గొనుగుతున్న భగవద్గీత 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం ఈ విధంగా చదివాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేయతే ఉపదేశంతిదే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శిని. బాబా దీని అర్థమేమిటి? నాన్న, బ్రహ్మత్వం తెలిసిన జ్ఞానులు గురువులు పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించినచో వారు నీకు జ్ఞానము ఉపదేశించుదరని దాని అర్థమని చెప్పాను. బాబా శ్లోకంలో ప్రతి పదం యొక్క అర్థమును వివరించమని కోరగా నాన్న అట్లే ప్రతి పదమును చెప్పాను. బాబా పరిప్రశ్న అనగా ఏమి? నాన్న ప్రశ్నించడానికి సమాధానం చెప్పాను. బాబా ప్రశ్న అనగా అంటే నానా ప్రశ్నించుటే అని సమాధానం చెప్పను. రెండింటికి ప్రశ్నించుటే అని చెప్తున్నావు. పరియను సంస్కృత పదముకు ప్రత్యేకమైన అర్థం లేదా అని బాబా అడగగా పరిప్రశ్నయను దానికి ఎంతకంటే వేరే అర్థం నాకు తెలియదు బాబా అని నానా సమాధానం చెప్పను. సేవ అనగా ఏమి అని బాబా అడగగా రోజు మేము మీకు చేసే సేవ లాంటిదే అని నానా సమాధానం చెప్పాను. పై శ్లోకంలో జ్ఞానమును బదులు అజ్ఞానము అను పదము ఉపయోగించి ఎట్టి అర్థము వచ్చును అని బాబా అడగగా ఆ పదముతో ఈ శ్లోకము సమన్వయపరచడం నాకు తెలియదు అని నానా సమాధానం చెప్పను. గీతాకారుడైన శ్రీకృష్ణుడు జ్ఞాని, తత్వదర్శి కదా. మరి అర్జునుని ఇతర జ్ఞానులకు నమస్కరించి సేవ చేసి ప్రశ్నించమని ఎలా చెప్పను అని బాబా అడగగా అదియును నాకు తెలియదని నాన్న చెప్పాను. బాబాకు సంస్కృతం రాదని తాను భగవద్గీతకు
అనేక మంది వ్యాఖ్యలు చదివిన పండితుడనే భావం నానా చందోద్కర్లో అంతకుముందు బాగా ఉండేది. కానీ తన నోటికొచ్చిన కేవలం 2 పంక్తుల శ్లోకంలో 3 ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం ఇవ్వవలసి వచ్చేసరికి నానా చందోద్కర్ సిగ్గుపడెను. ఎంతటి పండితుడైనా జ్ఞానుల వద్ద మోగపోవలసిందే అని తాను అనుభవపూర్వకంగా గ్రహించెను. అప్పుడు బాబా పై 3 ప్రశ్నలకు తనదైన శైలిలో ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించెను. గురువును ప్రశ్నించడం అనగా శోధించుట కాదు, దొంగ ఎత్తుతో దుర్బుద్ధితో వారిని బొట్టలో వేయుటకు, వారి తప్పులను పట్టుటకు గాను పనికిరాని ప్రశ్నలు వేయుట కాదు, నిజంగా తెలుసుకొనుటకు, తెలుసుకున్న దానిని మనసులో భద్రపరుచుకుంటకు, జీవితంలో ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకునే ఆసక్తితో కూడిన భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలను. పరి అనే శబ్దం యొక్క అర్థం ఇది. అది వ్యాసుడు వ్యర్థముగా ఉపయోగించిన పదం కాదు. మనకు ఇష్టమైన రోజున చేసేదము, లేని రోజున మానేదము అను భావంతో చేయున్నది సేవ కాదు. ఈ శరీరం మనది కాదని, గురు సేవకే భగవంతుడిచ్చిందని భావించవలను. అట్టి జ్ఞానమును కలిగిన వారికి గురువు ఈ శ్లోకంలో చెప్పిన జ్ఞానమును బోధించట అర్థమగును, కానీ మిగిలిన వారికి చెప్పినను అర్థం కాదు. అలాంటి వారికి బోధించుట అజ్ఞానం బోధించుటే అగును. ఎంతటి మహాపురుషుడైనా అత్యంత సన్నిహితుడైనచో ఆ దివ్య పురుషుని శక్తిని సామాన్యులు గుర్తించలేరు. తమలాంటి మనిషేనని సాధారణంగా భావన చాలాసార్లు పూరిస్తుంది. ఇది మాయా ప్రభావం. అందువల్లనే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుని సంపూర్ణ జ్ఞానం కోసం తత్వవిధులను సేకరించమని చెప్పాను. బాబా యొక్క ఈ వ్యాఖ్యానం విని నాన్న చాలా ఆనందించను. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలో ఇంత లోతైన విషయజ్ఞానం ఉన్న బాబా ఎంత గొప్ప పండితుడో నానా ఊహకు అందలేదు. బాబా యొక్క జ్ఞానానికి ఆకాశమే హద్దని, దానిని ఎవరూ కొలవలేరనే భావన నానాలో కలిగను. నానా ఆలోచనలో బాబా అనంతంగా పెరుగుతున్నట్లు, తాను ఎంతో చిన్నవాడైపోతున్నట్లు అనిపించను. నానాలో కలుగుతున్న మార్పును గమనించిన బాబా మెల్లగా నడుచుకుంటూ ద్వారకామయ్య అరుగు మీదకు వెళ్ళాను. బాబాను తదేకంగా చూస్తూ అయస్కాంతం చేత ఆకర్షించబడిన ఇనుము ముక్క వలె నానా కూడా ద్వారకామయ్య బయటకు వచ్చును. చూచుండగానే బాబా శరీరం పెరిగిపోయాను. మొక్క వలికలు క్షణక్షణము మారుచుండెను. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా అనేక రంగుల కాంతి కిరణాలు బాబా శరీరం నుంచి దివ్యజ్యోతుల వలె బయటకు వచ్చుండెను. పెరుగుతున్న బాబా శరీరం చూచుటకు నానా తన తలదను పూర్తిగా ఎత్తి చూడవలసి వచ్చెను. తలతలలాడుతూ బాబా శరీరం నుంచి వెడలుకాంత పుంజమును నానా చూడలేక కళ్ళు మూసుకొను. ఆకాశం నుంచి వినపడుతున్నట్లుగా ఉన్న ధీర గంభీరమైన బాబా వాకులు ఇట్లు వినబడిను. నానా, అజ్ఞాన అంధకారంతో చిక్కి పరిమితమైన మానవ శరీరం ఇమిడిన కన్నులు ఈయన దివ్య రూపాన్ని చూడలేవు. దేవతలకుండే దివ్య దృష్టిని నీకు ప్రసాదిస్తాను. కన్నులు తెరిచి ఈయన రూపాన్ని చూడు. సమస్త గోళాలకు ఆధారభూతుడైన దివ్యశక్తులు నేనే. సూర్యచంద్రులు నా నేత్రాలు. ఈ సృష్టిలో పీపిలి కాదు, బ్రహ్మ పర్యంతం గల జీవులన్నింటిలో గల జీవచక్రం నాలో నిత్యం జరిగే మార్పు. వారి వారి పుణ్య పాపములను బట్టి స్వర్గ నరకములు పంపు విరాట్ స్వరూపం నేనే. అగ్నిగోళములు, జలరాశులు, సమస్త రోగములు, వాటికి అవసరమగు దివ్య ఔషధములు అన్నీ నాలోనే నుండి ఉన్నాయి. ఈ సమస్త చరాచర సృష్టి నా కుక్షిలో నిండి ఉన్నది. నాలో లేనిది లేదు. నేను పూర్ణ పురుషుడను, సంపూర్ణ శక్తివంతుడను. బాబా యొక్క ఈ మాటలు విశ్వరూప సందర్శనం వల్ల నానా ఒక క్షణం మోర్చిపోయాను. మరుక్షణంలోనే తెలివచ్చేసరికి మామూలుగా శరీరంతో బాబా చిరునవ్వులు నవ్వుతూ, ఇంతకు ముందు నీవు చూసిన దృశ్యాన్ని ఎవరికీ చెప్పవద్దు నాయను. తాను ఎంతవరకు చూసినది కళ, మాయ లేక నిజమా అన్న విషయం తెలుసుకోలేని స్థితిలోనున్న నాన్న తాను సంపూర్ణ జ్ఞానంతో ఉండి ఇంద్రియములన్నీ మామూలుగానే పనిచేయుడిచే ఇది కళ కాదని నిర్ణయించుకుని బాబా పాదములపై వ్రాలి ఆనంద బాష్పములతో ఆ దేవుడి పాదములను కడిగాను. నానా దేవాలయంను అగౌరవపరుచుట. ఒకసారి నానా చందోద్కర్ తన చెడ్డ కొడుకు వినివల్లెతో కలిసి షిరిడీకి వచ్చును. ఎన్నాళ్ళుగానో నా సహచర్యంలో ఉండి ఈనాడు ఇట్లేలా చేసేదివి, కోపర్గం నుంచి షిరిడీకి ఎట్లు వచ్చేదివి అని బాబా ప్రశ్నించాను. నాన్నకు జరిగిన పొరపాట్లు గుర్తు వచ్చును. ప్రతిసారి షిరిడీకి వచ్చినప్పుడు కోపర్గంలో దిగి గోదావరి స్నానం చేసి దత్తదేవుని దర్శనం చేసుకుని మరీ వచ్చేవాడు. లోగుడు వచ్చినప్పుడు మందిరంలో పూజారి 300 రూపాయలు చందా ఇచ్చేదనని నాన్న చెప్పుచుండెను. ఈసారి వెళ్ళినచో పూజారి ఆ వాగ్దానంను గుర్తు చేసి పైకుమడుగునని భావించి తన బంధువు కూడా దత్త దర్శనముకు పోనీయకు తొందరపెట్టి తీసుకువచ్చినాడు. విషయమును ముందుగా గ్రహించిన బాబా నీ వద్ద వాగ్దానం చేసి పైగమును ఇచ్చుటకు శక్తి లేనిచో ఆ విషయమును పూజారికి చెప్పినా సరిపోను కదా. ఈ ధనము కారణంగా దైవాన్ని దర్శించలేకపోతేవి. చూచితివా ధన ప్రభావము నిన్ను దైవం నుంచి దూరం చేసిందని నిరూపించి చూపించను. తప్పును తెలుసుకున్న నాన్న తలదించుకుని కిన్నుడయ్యాను. ఆరతి నైవేద్యం. ప్రతిరోజు 12 గంటల మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట సాధారణ భక్తులంతా తిరిగి ఊరిలోనికి లేక వసతి గృహంలోకి వెళ్ళుటకు లేచేవారు. అప్పుడు బాబా అందరికీ స్వయంగా విభూతిని పంచిస్తూ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పలకరిస్తూ సలహాలిస్తూ ఉండేవాడు.
కొందరిని ఎప్పుడు వచ్చావని ప్రశ్నిస్తే మరికొందరిని ఎప్పుడు వెళతావని అడిగేవాడు. కొందరిని రేపు తిరిగి వెళ్ళు అని ఆదేశించేవారు. మరికొందరిని వారి ఇంటి వద్దనున్న ఎవరి గురించో అడిగేవారు. వారి కొరకు ఏవేవో సలహాలు ఇచ్చేవారు. ఎవరికి ఏది అవసరమో అది వారికి చెప్పేవాడు. అలా చెప్పిన విషయం బాబాకు ఆ భక్తునికి మాత్రమే అర్థమయ్యేవి. ఇలా వెళ్ళవలసిన భక్తులంతా బయటకు వెళ్ళిన తరువాత మిగిలిన అంతరంగిక భక్తులు బాబాకు రెండు వైపులా బారులు తీర్చి కూర్చుండేవారు. బాబా మెల్లగా వచ్చి నింబారు వైపు వీపు పెట్టి మసీదులో కూర్చునేవాడు. నైవేద్యం తెచ్చిన భక్తులు బాబా ఆశీర్వాదం కొరకు ద్వారకామాయి బయట నిలబడి ఉండేవారు. బాబాకు నైవేద్యంగా రొట్టెలు, సాంజా, పరమన్నము, బొబ్బట్లు మొదలగు వివిధ పదార్థాలు వచ్చేటివి. అట్లు వచ్చిన వాటన్నింటినీ బాబా యందు ఉంచెడివారు. వారు వాటిని భగవంతుడికి సమర్పించేవారు. ఆ తర్వాత దానిలో కొంత భాగం బయట ఉన్న వారికి పెట్టి మిగిలిన దాన్ని బాబాకు ఇరుపక్కల కూర్చున్న భక్తులకు వడ్డించేడివారు. శ్యామ, నానాసాహెబ్, నియోంకర్ సాధారణంగా వడ్డించేడివారు. బాబా చూపు సోకిన ఆ పదార్థాలన్నీ మిక్కిలి రుచికరంగా ఉండేవి. ప్రతి అనుభవం ఎంతో శక్తిదాయనిగా ఉండేది. బాబా చేత స్వయంగా నివేదనం చేయబడిన ఆహారం శుచిగాను, రుచిగాను, పవిత్రమైన సర్వశక్తి ప్రధానిగాను ఉండేది. ఒకనాడు హేమడ్ పంతు అట్టి భోజనం తృప్తిగా కడుపు నిండా భోజనం చేసిన వెంటనే బాబా అతన్ని ఒక గిన్నెడు మజ్జిగ ఇచ్చి తాగమనను. అప్పుడు కడుపులో ఖాళీ లేదని కొద్దిగా తాగాను. దాని రుచి విచిత్రంగా ఉండెను. బాబా అతనితో పూర్తిగా తాగుము, నీకు ఇట్టి అవకాశం మరలా రాదని చెప్పాను. అతడు అతి కష్టంపై మజ్జిగనంతటి తాగాను. బాబా వాక్కు సత్యమగును. బాబా సమాధి యొక్క లోపల హేమాద్రి పంతులకు మరలా అట్టి అవకాశము రాలేదు. ఆత్మారాముని భార్య ఆమె ఒకసారి బాబాకు 3 పదార్థములు నైవేద్యంగా సమర్పించాలని కోరుకున్నాను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. ఆమెకు పరిచితురాలైన రఘువీర పురందర్ భార్య షిరిడీకి వెళ్ళినప్పుడు ఆమెకు కొన్ని వంకాయలనిచ్చి షిరిడీలో బాబా పెరుగు పచ్చడి, వేపుడు కూర చేసి పెట్టమని చెప్పాను. ఆమె షిరిడీకి చేరి మొదటి పెరుగు పచ్చడి చేసి బాబాకు భోజన సమయంలో ద్వారకామాయికి పంపగా అది చాలా రుచిగా నుండిచే అందరికీ బాబా పంచిపెట్టును. వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని అడిగాను. అది వంకాయ దొరుకు కాలం కాదు కనుక రాధాకృష్ణమాయి వంకాయ పెరుగు పచ్చడి ఎవరు తెచ్చిరో తెలుసుకుని ఆమెకే వేపుడు కావాలని కబురు చేయగా పురందర్ భార్య వెంటనే వేపుడు కూడా వండి పంపెను. విషయం తెలుసుకుని అందరూ వంకాయ కూర కూడా వెంటనే కావాలని బాబా కోరికకు ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో బాంద్రా నివాసి బలరాం మంకడ్ చనిపోయిన తన తండ్రికి ఉత్తరక్రియలు చేయుటకుగాను షిరిడీ వెళ్ళినప్పుడు ఆత్మానం భార్య వానితో బాబాకు ఏమైనా పంపించవాలని అనుకుని ఇల్లంతా వెతకగా ఏమీ దొరకలేదు. కొద్దిగా కోవా బిళ్ళలు మాత్రమే ఉన్నవి. అవి కూడా అంతకుముందే బాబాకు నైవేద్యం పెట్టి ఉండెను. అయినను భక్తితో వాటిని ఆమె బాబాకు పంపెను. షిరిడీ చేరిన తర్వాత మంకడ్ వాటిని బాబాకు ఇచ్చుట మరచెను. సాయంత్రం కూడా మరచెను. వెంటనే బాబా అతనితో నీవు బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నాకేమిచ్చినని ప్రశ్నించగా అతడు సిగ్గుపడి పరుగున వెళ్ళి కోవా బిళ్ళలను తెచ్చి బాబాకు ఇచ్చెను. బాబా ఒక బిళ్ళను నోట్లో వేసుకుని గుటుక్కుమని మింగను. మిగిలిన వాటిని అక్కడ వారందరికీ పంచిపెట్టిరి. జీవకోటిని అంతటికీ ఆహారము మానవ జన్మ ప్రాముఖ్యం. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్య విషయములు. కానీ మానవునికి ఇవి కాక జ్ఞానము అను ఇంకొక విశేష గుణము కలదు. దీనివల్లనే మనిషి భగవంతుని గురించి తెలుసుకున్న వీలగుచున్నది. కొందరు ఈ శరీరమును చీము, రక్తము, మాంసంతోనూ మలమూత్రాది మలినములతోనూ నిండి ఉన్నదని చెప్పెదరు. చివరకు మరణించి నశించే స్వభావం గలది ఈ శరీరం. అయినను దీని ద్వారానే జ్ఞానం కూడా పొందుటకు వీలున్నది. అందువలన ఈ శరీరం గురించి తగినంత శ్రద్ధ తీసుకుని చక్కగా ఆరోగ్యంతో ఉండినట్లు ప్రయత్నించవలను. అట్లని మితిమీరిన సుఖములతో శారీరక వ్యామోహములకు లొంగిపోయిన అది పశుజన్మ కన్నా హీనమగును. కావున మనం ఈ శరీరమును ఎప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉంచుకొనుటకు అవసరమైనంత జాగ్రత్త తప్పక తీసుకొనవలను. అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న మోహమునకు దారితీయను. తక్కువ జాగ్రత్తలు తీసుకున్న అనారోగ్యంతో బాధపడాల్సి వచ్చును. ఈ సత్యమును జాగ్రత్తగా గ్రహించవలను. ఆ తదుపరి మోక్ష సాధనకు గాను ఈ శరీరం ఒక ఉపకరణముగా ఉపయోగించవలను. రహాటా నివాసి కుశాల్ చంద్. రహాటా నివాసి అయిన కుశాల్ చంద్ను బాబా చాలా ప్రేమించేవారు. అప్పుడప్పుడు భక్తులతో కలిసి బాబా రహాటాకు వెళ్ళినప్పుడు ఇతడు మేళతాళాలతో బాబాను ఊరి బయట నుంచి ఆహ్వానించి తీసుకుని వెళ్ళేవాడు. బాబాతో పాటుగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాడు. భోజనములు అయిన పిమ్మట చాలాసేపు ఇరువురు అనేక విషయాలు మాట్లాడుకునేవారు. అట్లే నిమ్గం, కోపర్గంల వరకు బాబా అప్పుడప్పుడు వెలుచుండేవారు. మొత్తం మీద షిరిడీ నుంచి 5-6 మైళ్ళు దాటి బాబా ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు. కానీ ఎంత దూరంలో ఏం జరుగుతున్నా అన్నీ బాబా తెలుసుకోగలిగేవారు. కపర్దే భార్య. కపర్దే దంపతులు షిరిడీలో ఉండగా కపర్దే భార్య ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం బాబాకు నైవేద్యం తీసుకుని వెళ్ళేది. దాన్ని బాబా స్వీకరించిన తర్వాత మాత్రమే ఆమె భుజించేది. ఆమె నిశ్చలమైన భక్తి విశ్వాసంలో బాబా సంతోషించను. ఒకరోజు మధ్యాహ్నం ఆమె మామూలుగానే నైవేద్యం తెచ్చును. బాబా వెంటనే ఆమె పల్లెమును తీసుకుని ముందుగా
ఆ నైవేద్యమును తినిచుండెను. అప్పుడు శ్యామ కల్పించుకుని, ఎంతో మంది నైవేద్యములు నీ ముందు ఉంచిరి, వాటిని నువ్వు ముట్టనే ముట్టవు. ఈమె పల్లెమును ముందు కీడ్చుకుని మరీ త్వరగా తినుచున్నావు, ఎందులకు పక్షపాతము? ఆమె తెచ్చిన నైవేద్యంలోని విశేషమేమని ప్రశ్నించెను. అందులకు బాబా ఇట్లు చెప్పిరి, ఈ భోజనము యథార్థముగా చాలా రుచికరమైనది. పూర్వజన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది చక్కని పాలు ఇచ్చి తనను పోషించు వారికి చక్కని ప్రతిఫలం ఇచ్చేటిది. అందువలన మానవ జన్మ కలిగి ఒక తోటమాలి ఇంట్లో జన్మించెను. ఆ జన్మలో కూడా సేవానుభావం కలిగి ఉండుటచే తదుపరి జన్మలో ఒక క్షత్రియునికి ఇంట్లో జన్మించి ఒక వర్తకుడిని వివాహమాడెను. ఆ తరువాత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ప్రతి జన్మలోనూ ప్రేమానుభావంతో ఇతరులను సేవించుండెను. చాలా కాలం తర్వాత ఈమెను నేను చూచితిని. ప్రేమతో నిండిన ఈమె నైవేద్యం నుంచి ఇంకనూ కొన్ని ముద్దలు నన్ను తిననిమ్ము. ఈ విధంగా చెప్పుచూ ఆమె పల్లెమును కలజేసి గద్దెపై కూర్చునగా ఆమె వచ్చి బాబాకు పాదాలు ఒత్తుచుండెను. ఆమె చేతులను బాబా తోముచుండెను. గురు శిష్యులు ఇద్దరు ఒకరికొకరు సేవ చేసుకుంటా చూచువారికి ఆశ్చర్య ఆనందములు కలగజేసెను. బాబా ఆమె కళ్ళల్లోకి దృష్టి నిలిచి తీక్షణంగా చూచెను. ఆ చూపులు తాకిడికి ఆమెలో ఏదో దివ్యశక్తి ప్రవేశించెను. ఆమె కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలినవి. బాబా మధుర స్వరంతో రామ్ రామ్ అను మంత్రమును ఎప్పుడూ జపించుండెను. నీ మనసు శాంతించును, నీకు మేలు కలుగును, నీ జీవితాశయమును పొందేదని చెప్పాను. పవిత్ర భావంతో గురుసేవ చేయు శిష్యులు గురువుకు ప్రేమ పాత్రులు అవుదురు. నిజమునకు గురువు అటు శిష్యులపై ఆధారపడి ఉండును. అలాంటి గురు శిష్యులు ఇద్దరూ ఒక్కటే, వారికి భేదం ఉండదు. ఈ పారాయణం చేయ భక్తులంతా సాయి అలాంటి శిష్యులుగా తీర్చిదిద్ది తనలో అంతర్భాగంగా చేసుకోమని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి. 25వ అధ్యాయం సంపూర్ణం.